తమిళనాడులో ఎలక్షన్స్ జరిగిన దగ్గర నుంచి విజయ్ ట్రెండ్ సెట్టర్గా నిలుస్తున్నాడు. సో అదే పంతాను కొనసాగిస్తూ ఆయన ప్రమాణ స్వీకారం రోజు కూడా నవశకానికి నాంది అని చెప్పనేసి యువతలో ఫుల్ జోష్ నింపారు. సో ఇదే పంతాను కొనసాగిస్తూ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మాజీ సీఎం స్టాలిన్ని కలిశారు. అలాగే అన్నాడీఎంకే అధ్యక్షులు పళనిస్వామిని కూడా మర్యాదపూర్వకంగా కలిసి వాళ్ళతోటి కాసేపు భేటీ అయ్యి చర్చించారు కూడా. సో ఇదే క్రమంలో ఆయన పార్టీకి మద్దతు ఇచ్చిన మిగతా పార్టీలకు కూడా ఆయన అభినందనలు తెలిపారు. సో ఇది ఒక నాయకుడికి ఉండాల్సిన ప్రథమ లక్షణం అని చెప్పొచ్చు. ఇది హెల్దీ పాలిటిక్స్ అని కూడా అనొచ్చు. ప్రజలందరినీ, నాయకులందరినీ ఒకే తాటిపై కలుపుకుంటూ పోతే ఇది ప్రజలకు మంచి చేయడం కాబట్టి నాయకుడిలో ఉండే ఒక అరుదైన గుణం అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో విజయ్ అదే పంతాను కొనసాగిస్తూ పాలిటిక్స్లో తమిళనాడులో కొత్త తరానికి నాంది పలకబోతున్నారు. సో ఇప్పుడు ఇంత ఎందుకు చెప్పుకుంటున్నామంటే విజయ్ ఒక డెసిషన్ తీసుకున్నారు. తమిళనాడులో ఎక్కడా కూడా ఫ్లెక్సీలు కానీ బ్యానర్లు, హోర్డింగ్లు ఇవెక్కడా కూడా ఉండకూడదని గట్టి రూల్ పాస్ చేయబోతున్నారు. ఇలా చేయడం వల్ల ట్రాఫిక్ సమస్యలు, అలాగే యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, ఇవి తీసేయడం వలన ఇవి మనము కొంతమేర నిర్మూలించవచ్చు అని చెప్పనేసి విజయ్ అంటున్నాడు. సో బేసిక్గా బర్త్డేలకు కానీ లేకపోతే ఏదన్నా సెలబ్రిటీలు, రాజకీయ పార్టీలు ఈ ఫ్లెక్సీలు, హోర్డింగ్లు ఏర్పాటు చేయడం వలన సో పబ్లిక్లో ఉండే, ట్రాఫిక్లో ఉండే వీళ్ళు చూపు అటువైపు వెళ్తుంది కాబట్టి ఆటోమేటిక్గా మనము కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది కాబట్టి యాక్సిడెంట్స్ జరిగే ప్రమాదం ఉంటుంది. సో ఇవన్నీ కూడా అదనపు ఖర్చు కిందకే వస్తాయి కదా, అదేదో సేవా కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతో ఈ ఫ్లెక్సీలు ఎక్కడ కూడా ఏర్పాటు చేయొద్దని చెప్పనేసి స్ట్రిక్ట్ రూల్ పెట్టబోతున్నారు. సో ఇప్పుడు ఈయన తీసుకున్న ఈ రెస్పాన్సు చాలా వరకు, భారీ మెజారిటీ వరకు పాజిటివ్ రెస్పాన్సే వస్తుంది. కానీ కొంతమంది దగ్గర నుంచే ఇది కొంచెం వ్యతిరేకత మొదలయ్యింది. సో ఏదేమైనా కూడా ఇది ఒక మంచి డెసిషన్ అనే చెప్పుకోవచ్చు. సో విజయ్ ఇదంతా కూడా నేను తమిళనాడు ప్రజలను ఉద్దేశించే వాళ్ళ మంచి కోరే ఈ డెసిషన్ తీసుకున్నానని చెప్పారు. బట్ ఇంతకు ముందు ఏ నాయకుడు కూడా ఇలా చెప్పిన దాఖలాలు లేవు. మరి విజయ్ ఈ తీసుకున్న నిర్ణయం దేశంలో ట్రెండ్ సెట్టర్గా నిలుస్తుందో లేదో చూడాలి. మరి ఈ వీడియో నచ్చిందా? అయితే మన యంత్రి ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.